బడికి వేల కావడంతో బడికి పిల్లలను తీసుకెళ్లే బస్సులు భద్రంగా ఉన్నాయా అనే విషయంపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించడం జరిగింది. సో ప్రజెంట్గా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి బస్సుల ఫిట్నెస్ ఏ విధంగా ఉన్నాయి, ఫిట్నెస్లు సరిగ్గా లేని బస్సుల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే విషయాన్ని నల్గొండ ఎంవీఐని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రజెంట్గా ఈ స్కూల్కు అంటే పాఠశాలకు సంబంధించినటువంటి బస్సుల ఫిట్నెస్ విషయంలో మీరు ఏ విధంగా వ్యవహరిస్తారు? యాక్చువల్లీ మేము May 15నే ఇవి ఫిట్నెస్ కంప్లీట్ అయిపోతాయి, కానీ వాటికి స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు వాటికి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ లోపల వాళ్ళు స్కూల్ బస్ మెయింటెనెన్స్ కానీ లేదంటే అవి ఏమంటారు సర్వీస్ కండిషన్ కానీ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ రిపేరింగ్స్ ఏమైనా ఉంటే చేయించుకొని స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకని June 12th వరకు వాళ్ళకి టైం ఇస్తారు. ఇప్పుడు వన్స్ స్కూల్ స్టార్ట్ అయినాక మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మేము స్కూల్ వైజ్ మండల్ వైజ్ లిస్ట్ ఎవరెవరు ఫిట్నెస్ చేయించుకున్నారు ఎవరెవరు ఫిట్నెస్ చేయించుకోలేదు అనేది మండల్ వైజ్ లిస్ట్ తీసి మేము ఇన్స్పెక్టర్ వైజ్ ఆ మండల్స్ అలాట్ చేసి స్కూల్స్కి ఇన్ఫామ్ చేయడం కూడా జరిగింది. ఇలా ఎవరెవరైతే ఫిట్నెస్ చేయించుకున్నారో వాళ్ళ లిస్ట్ తీసేసి ఎవరు చేయించుకోలేదో వాళ్ళందరికీ మేము స్కూల్ ఫిట్నెస్ మీది కంప్లీట్ కాలేదు, సో ఇమీడియట్గా ఫిట్నెస్ చేయించుకోండి అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే స్కూల్స్ అన్నింటికి మేము డైరెక్ట్గా చెప్పడం కూడా జరిగింది ఫిట్నెస్ ఇమీడియట్గా చేయించుకోండి అని. ఇంకా ఏవైతే ఫిట్నెస్ చేయించుకోలేదో నిన్నటి నుంచి మేము స్పెషల్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. 9 కేసెస్ ఎస్టర్డే కేసెస్ కూడా రాయడం జరిగింది. అందులో 3 బస్సెస్ నిన్న సీజర్ పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు కూడా ఒక 5 కేసెస్ రాసాము. అందులో కూడా 2 వెహికల్స్ సీజర్ చేయడం జరిగింది ఈఏబీస్. యాక్చువల్లీ ఫిట్నెస్ మన వచ్చేటప్పుడు మనం వెహికల్వి అన్ని కండిషన్స్ అన్నీ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు స్కూల్ బస్ అనుకోండి, వాటికి మనం స్కూల్ చిల్డ్రన్ ఎక్కడానికి ఫుట్ స్టెప్ సరిగా ఉందా లేదా, అలాగే హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్ రైల్స్ ఉన్నాయా లేదా, అలాగే విండోస్ దగ్గర రైలింగ్ సిస్టమ్ లైక్ ఇలా రైలింగ్ సిస్టమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే వాళ్ళకి సేఫ్టీ పర్పస్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందా లేదా అవన్నీ చెక్ చేస్తాం. అలాగే నైట్ టైమ్ అది ఒకవేళ ఎర్లీ అవర్స్లో వెహికల్ వెళ్ళేటప్పుడు అవి రిఫ్లెక్ట్ అవ్వడానికి రిఫ్లెక్టర్స్ ఉన్నాయా లేదా, రేడియం స్టిక్కర్స్ అవన్నీ ఉన్నాయా లేదా, అలాగే యాంబర్ లైట్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్ బస్ డ్రైవర్స్ ఏజ్ కూడా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు అబోవ్ 60 years వాళ్ళవి నిన్న కూడా కొన్ని కేసెస్ రాయడం జరిగింది, ఈరోజు కూడా కొన్ని కేసెస్ రాయడం జరిగింది. వాళ్ళకి అబోవ్ 60 years వాళ్ళు ఇక్కడ స్కూల్ బస్సెస్ నడపడానికి లేదు. అలాగే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉండి వాళ్ళకి 5 years ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ స్కూల్ బస్ నడపాలంటే ఖచ్చితంగా. అండ్ రెండోది, ఇప్పుడు వెహికల్స్ మనం చెక్ చేసేటప్పుడు తరోగా మేము అన్ని వెహికల్స్ కండిషన్ బాగుందా లేదా, బ్రేక్ కండిషన్, అలాగే హ్యాండ్ బ్రేక్స్, వెహికల్ లైట్స్, హెడ్ లైట్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ మేము చెక్ చేసి ఫిట్నెస్ తరోగా చేస్తూ ఉంటాం. ఏమైనా ఒకవేళ పెండింగ్ ఉంటే వాళ్ళవి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి రిపేర్ చేయించుకోమని చెప్పి మేము రిజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ తర్వాత అవి రిపేర్ చేయించుకొని వచ్చి మళ్ళీ ఫిట్నెస్ చేయించుకుంటారు. ఇప్పుడు నల్గొండలో టోటల్గా ఇప్పటి వరకు 960 బస్సులు ఉన్నాయి. అంటే కొత్తవి రీసెంట్గా ఈ 10 daysలో కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే పాతవి అండ్ 15 yearsవి బిఫోర్ అన్నీ కలిపి డేటాతో 960 వెహికల్స్ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు ప్రజెంట్ మనకి 440 వెహికల్స్ వరకు కంప్లీట్ అయినాయి. రిమైనింగ్ 520 వెహికల్స్ వరకు ఇంకా పెండింగ్ ఉన్నాయి. వాటికి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలాగే ఒకవేళ ఈ లోపల ఈ జూన్ ఎండింగ్ వరకు వాళ్ళు ఫిట్నెస్ చేయించుకోలేకపోతే వాళ్ళకి ఇమీడియట్గా కేసెస్ రాయడం కూడా జరుగుతుంది. అలాగే వాళ్ళకి నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. మేడం అంటే యాక్చువల్గా 15 years దాటితే బస్సులు అంటే స్కూల్ బస్సులు వాటిని లేదని చెప్పి వాటిని జస్ట్ డిస్ట్రాయ్ చేయాలని చెప్పడం జరిగింది. కానీ చాలా చోట్ల కూడా ప్రైవేట్ పాఠశాలలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో 15 years అబోవ్ ఉన్నటువంటి బస్సులను కూడా నడుపుతున్నట్లు కూడా సమాచారం ఉంది. దీనిపై ఏ విధంగా? అందుకని మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసాము. అలాగే స్కూల్స్ కూడా మేము మండల్ వైజ్ డివైడ్ చేసి వాళ్ళకి ఇన్స్పెక్టర్స్కి ఎవరికైతే అసైన్ చేసామో వాళ్ళకి వాళ్ళు ఇన్ఫామ్ కూడా చేశారు. మీ దగ్గర ఏవైనా 15 years కంప్లీట్ అయిన వెహికల్స్ ఉంటే ఎయిదర్ అవి కన్వర్షన్ ఆర్ స్క్రాపింగ్ పాలసీ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా స్క్రాప్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు. మీరు కన్సర్న్డ్ మీది రిజిస్టర్ ఎక్కడైతే అథారిటీ ఉందో అక్కడ కన్సర్న్డ్ ఆఫీస్కి వచ్చి మీరు స్క్రాపింగ్ పాలసీ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అవి మీ రోల్స్ నుంచి
స్కూల్ బస్సెస్ రోల్స్ నుంచి అది రిమూవ్ అవుతుంది. లేదంటే అది 15 ఇయర్స్ కంప్లీట్ అయినా కానీ అది వితౌట్ ఫిట్నెస్ వెహికల్ కిందనే మనకి సిస్టంలో ఆన్లైన్లో చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని మేము ప్రతి స్కూల్ ఏవైతే వితౌట్ ఫిట్నెస్ కింద మాకు మా రోల్స్లో చూపిస్తున్నాయో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేస్తే మాది ఇలా 15 ఇయర్స్ కంప్లీట్ అయింది అని చెప్పారు. అలా కంప్లీట్ అయినవి మీరు ఇమీడియట్గా మీరు ఆఫీస్కి వచ్చి లెటర్ పెట్టి అవి 15 ఇయర్స్ కాబట్టి స్క్రాపింగ్ పాలసీ అయితే అది, లేదంటే కన్వర్షన్ కావాలంటే కన్వర్షన్ చేసుకోండి అని వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇప్పుడు స్కూల్ వాళ్ళు కూడా కొంతమంది చేయించుకుంటున్నారు. ఇంకా అదర్ మేము ఎన్ఫోర్స్మెంట్ టీంని కూడా మండల్ వైజ్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా స్కూల్ బస్సెస్ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా వాళ్ళు చెక్ చేసేటప్పుడు ఇలా అబౌవ్ 15 ఇయర్స్ వెహికల్స్ ఏమైనా తిరిగేటట్టయితే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫిట్నెస్ విషయంలో అంటే ఇంత టైం అంటూ లిమిట్స్ అనేది పెట్టలేదా మేడం? ఇంకొక విషయం ఏంటంటే స్కూల్స్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది. మీరు జూన్ ఎండింగ్ వరకు టైం ఇస్తారని చెప్పి అంటారు. ఈలోపు అంటే జూన్లోనే వాళ్ళు ఫిట్నెస్కి రాకపోతే మాత్రము వాళ్ళపై ఏమైనా యాక్షన్స్? ఖచ్చితంగా ఉంటాయి యాక్షన్స్. అందుకే నోటీసెస్ కూడా సర్వ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏవైనా వెహికల్స్ మేము ఇప్పుడు ఇమీడియట్గా ఆల్రెడీ జూన్ 12th వరకు వాళ్ళకి గ్రేస్ పీరియడ్ ఇచ్చాము. ఆ తర్వాత ఏమంటారు వాళ్ళకి ఇంటిమేట్ చేసాము, ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసాము, వాళ్ళకి ఫోన్ త్రూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయింది. ఇప్పటికి కూడా వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్స్ జరుగుతుంది, కేసెస్ రాస్తున్నాము, డైలీ చెక్కింగ్ చేస్తున్నాము. ఏవైతే ఫిట్నెస్ లేని వెహికల్స్ రన్ అవుతున్నాయో వాటికి కేసెస్ రాయడం కూడా జరుగుతుంది. ఇంకా 2 days స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొన్ని స్కూల్స్ ఇంకా కంప్లీట్గా స్టార్ట్ కూడా కాలేదు. ఒక 2-3 days హాలిడేస్ కంటిన్యూస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా వెహికల్స్ మూవ్ చేస్తలేదు. నాకు తెలిసి ఆఫ్టర్ మండే ఇంకా కంప్లీట్గా రోడ్ పైకి వెహికల్స్ వస్తాయి. మేము తరోగా చెకింగ్స్ జరుగుతున్నాయి, ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది, ఇన్స్పెక్టర్స్ కేసెస్ కూడా రాస్తున్నారు. ఫిట్నెస్ లేకపోతే కన్సిడర్ చేసేది లేదు, ఖచ్చితంగా సీజర్ చేస్తాం. మొత్తానికి ఈ ఫిట్నెస్ లేని బస్సులో ఎవరైతే నడుపుతున్నారో ఆ యొక్క పాఠశాల యాజమాన్యం పట్ల మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా 15 years ఏబో నడుపుతున్నటువంటి బస్సులకు సంబంధించేసి మేము ముందుగానే వాళ్ళకు స్క్రాప్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అది కూడా వినని పక్షంలో మాత్రము వాళ్ళపై కేసులు నమోదు చేసే విధంగా చేస్తున్నాము. ఇప్పటివరకు కూడా ఫిట్నెస్కు రానిటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వారిపై మాత్రం రేపు మండే నుంచి కూడా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తాము. ఎందుకంటే వాళ్ళ గ్రేస్ పీరియడ్ అనేది జూన్ 12th వరకు ఇవ్వడం జరిగింది. గ్రేస్ పీరియడ్ దాటిపోయింది కాబట్టి వాళ్ళు ఇంతవరకు రానటువంటి బస్సులకు సంబంధించేసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం అనేది కంటిన్యూగా బయటకు సెర్చ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి బస్సుకు సంబంధించినటువంటి బస్సులను అంటే పాఠశాలకు సంబంధించిన బస్సులు మొత్తం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని కూడా ఇవే చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కిరణ్ రైతు పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.